బాలానంద స్వామి రమణ మహర్షి వారి మీద ఆధిపత్యం చలాయించసాగాడు. చాలా కాలం తర్వాత మహర్షి వారి ప్రియ శిష్యుడు పళనిస్వామి ఓర్పు నశించి బాలానంద స్వామి లేనప్పుడు ఆయన పట్టు వస్త్రాలు, చీనీ చేనాంబరాలు కలిగిన పెట్టెను కొండ మీద నుంచి పారవేశాడు. తరువాత వచ్చిన బాలానంద స్వామి రమణ మహర్షి దగ్గరకు వెళ్లి పళనిస్వామిని ఇక్కడ నుంచి పంపించి వేయాలి, లేకపోతే తాను ఇక్కడ నుండి వెళ్ళిపోతానన్నాడు. రమణ మహర్షి వారు ఏమీ మాట్లాడలేదు. వెంటనే బాలానంద స్వామి కోపంతో మహర్షి ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోయాడు. రమణ మహర్షి ముందు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు తప్ప ఆయన ముఖంలో కదలికలు లేవు. బాలానంద స్వామి రైలు ఎక్కి ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాడు. అక్కడ కూర్చున్న దగ్గర పిల్లలు గోల చేస్తుంటే నేను అన్న అహంకారంతో గొడవ పెట్టుకున్నాడు. అంతే, పెద్దలు వచ్చి చెప్పుతో ఒళ్ళంతా ముద్దర్లు పడేటట్లు కొట్టారు. తిరిగి మళ్ళా ఆయన రమణ మహర్షి దగ్గరకు వెళ్లి నాకు రైల్లో ఏం జరిగిందో నీకు తెలుసు కదా అని అన్నాడు. నాలాంటి వాడైతే వీడికి తగిన శాస్తి కలిగింది అని సంతోషపడతాడు. కానీ మహర్షులు సంతోషం దుఃఖంతో ఏమి పని? మహర్షి వారు ఉమ్ము వేయక ముందు, ఉమ్ము వేసిన తర్వాత ఇప్పుడు ఆయన ముఖంలో ఎటువంటి మార్పు లేదు. అందుకే ఆయన రమణ మహర్షులు అయ్యారు. ఉమ్మేసిన వాడికి తగిన శాస్తి కలిగింది. స్వస్తి.